ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ అఫీషియల్స్. ఓకే, మనకి క్వశ్చన్ అనేది ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఏది ర్యాంక్ పైన హైయెస్ట్ ర్యాంక్ ఎవరిది, క్రింది అధికారిలో హైయెస్ట్ ర్యాంక్ ఎవరిది అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ అనేది నేను శాంపిల్కి ఒకటి ఇక్కడ రాసిన, అంటే ఇది అంతకు ముందే ఎగ్జామ్లో రావడం జరిగింది. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఒక ఎగ్జాంపుల్ లాగా నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ హైయెస్ట్ ర్యాంక్, ఫాలోయింగ్ ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్. ఓకే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్, గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ విత్ ఇన్ హీజ్ స్టేట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఈ నలుగురిలో హైయెస్ట్ ర్యాంక్ ఎవరిది? ప్రోటోకాల్ ప్రకారం మనం ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ర్యాంక్ పైన మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇట్లా 4 ఆప్షన్ ఇచ్చి హైయెస్ట్ ర్యాంక్ ఎవరిదని అడుగుతారు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ వీడియోలో మనం 1 by 1 హైయెస్ట్ ర్యాంక్ నుంచి లోయెస్ట్ ర్యాంక్ దాకా ఇట్లా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఇట్లా ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ అవ్వాలి, సెకండ్ ర్యాంక్ అవ్వాలి, థర్డ్ పొజిషన్ అవ్వాలి, ఫోర్త్ పొజిషన్ అవ్వాలి. సో ఇట్లా ప్రోటోకాల్ ప్రకారం మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది డీటెయిల్గా. ఎందుకంటే ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా రావడం జరుగుతుంది ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్లలో కానీ, సివిల్స్లో కానీ డెఫినెట్గా దీనిపైన క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్ ఏముందంటే మనకి ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆన్సర్ ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్ అనేది గవర్నర్ అవుతుంది. ఓకే, ఈ గవర్నర్ అనేది ఎందుకు అవుతుంది? గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ విత్ ఇన్ హీజ్ స్టేట్. ఓకే, ఇది ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఓకే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కాదు అంటే గవర్నర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కంటే ముందుంటాడా? ఫార్మర్ ప్రెసిడెంట్ ఎందుకు కాదు? స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎందుకు కాదు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మీ క్లాస్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఆన్సర్ అనేది సి. ఓకే, 1 by 1 ఆ పొజిషన్ ఆఫ్ ర్యాంక్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, చెప్పుకుందాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనం ఫస్ట్ నేను 1 by 1 చెప్పుకుంటూ వెళ్తా, మీరు అబ్జర్వ్ చేయండి అండ్ రాసుకోండి. ఫస్ట్ ర్యాంక్ ఇవ్వదంటే ప్రెసిడెంట్ది. ఓకే, ప్రెసిడెంట్. ఓకే, ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ద కంట్రీ. ప్రెసిడెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. నెక్స్ట్ చూసినట్టయితే ఎవరు వస్తారు? నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వస్తాడు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ రావడం జరుగుతుంది, సెకండ్ ర్యాంక్. థర్డ్ చూసినట్టయితే ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ థర్డ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎవరు వస్తారు? గవర్నర్. ఓకే, గవర్నర్ ఆఫ్ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఇట్లా గుర్తుంచుకోండి మీరు. ఓకే, ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. ఓకే, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ ఆఫ్ స్టేట్. నేను 5th ర్యాంక్ ఎవరు చెప్తున్నా అంటే 5th ర్యాంక్ ఎవరు ఉంటారు? ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఓకే, 5th ర్యాంక్. నెక్స్ట్ ఈ 5thలోనే 5th ఏ ఉంటుంది. ఓకే, ఇందులోనే 5thలోనే ఎవరు? డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ పిఎంస్. ఓకే, ఇది 5th ర్యాంక్కి సంబంధించి. నెక్స్ట్ 6th చూసినట్టయితే 6th ఎవరు ఉంటుంది? 6th ర్యాంక్ ఎవరు ఉంటుంది? 2 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, స్పీకర్ ఆఫ్ లోక్సభ. వీళ్ళిద్దరూ కూడా ఒకే ర్యాంకుకి సంబంధించిన వాళ్ళు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీరిద్దరు కూడా 6వ ర్యాంకుకి సంబంధించిన వాళ్ళు. మనకి ఇట్లా అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నో ర్యాంకు, 2వ, 3వ గిట్లా అడిగాడు. ఇంతకు ముందు అడిగింది ఏ విధంగా ఉంది? ఇప్పుడు అంటే వీళ్ళు ఒక 4 ఆప్షన్ ఇచ్చి వీళ్ళలో ఎవరు ముందు అంటే హైయెస్ట్ ర్యాంక్ ఎవరిది? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్లు ఏమంటే ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఇట్లా అడగడం జరుగుతుంది. ఓకే, మన నంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళ సీక్వెన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఎవరు ముందు వస్తారు, ఎవరు తర్వాత వస్తారు, సో వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి మనం. ఓకే,
అన్నీ ఇంపార్టెంట్ కాదు, అట్లా ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారం మనం ర్యాంక్స్ ఇచ్చుకుంటూ పోతే సో మస్తు మంది వస్తారు. అవన్నీ కాకుండా మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. ఒక ఐడియా ప్రకారం మనం గుర్తుంచుకుంటే చాలు. అట్లా గుర్తుంచుకుంటే సరిపోద్ది. ర్యాంక్స్ అంటే మన నంబర్స్ గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ 6th సంబంధించి వీళ్ళిద్దరు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ పొజిషన్లో ఎవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్స్, సీఎంస్ ఆఫ్ స్టేట్స్. డిఫరెంట్ స్టేట్స్ యొక్క సీఎంస్ ఉంటారు. అలాగే ఈ సీఎం ఇదే ర్యాంక్లో అంటే 7th ర్యాంక్లోనే ఎవరు ఉంటారు అంటే క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ యూనియన్. ఓకే, క్యాబినెట్ మినిస్టర్స్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ యూనియన్గా, స్టేట్ కాదు ఇది యూనియన్. ఓకే, సెంట్రల్కి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. అంటే ఇక్కడ 7th ర్యాంక్లో సీఎంస్, స్టేట్స్కి సంబంధించిన సీఎంస్ వస్తారు, క్యాబినెట్ మినిస్టర్స్ వస్తారు. ఇది గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్ థింక్. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ రావడం జరుగుతుంది ఇదే ర్యాంక్లో మనకి. ఓకే, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ రావడం జరుగుతుంది. బట్ ఇవి ఇంపార్టెంట్ బాగా. ఓకే, అట్లనే ఇదే ర్యాంక్లో మనకి ఫార్మర్ పిఎంస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఏ ర్యాంక్లో వచ్చారు, 5th ర్యాంక్లో వచ్చారు ఇక్కడ మనకి. బట్ ఇక్కడ మాత్రం 7th ర్యాంక్లో ఫార్మర్ పిఎంస్ ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అట్లనే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ రావడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ ఎవరు ఉంటారంటే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ 8th పొజిషన్. ఓకే, 8th పొజిషన్ చూసినట్టయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 8th అంటే ఎగ్జాక్ట్గా 8 నెంబర్ కాదు, అంటే 8 ర్యాంక్లో వచ్చేటట్లు కాదు, అంటే సీక్వెన్స్లో నేను ఆ పొజిషన్ చెప్తున్నా అట్లా అంతే. ఓకే, ఎగ్జాక్ట్గా 8 అంటే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. దట్స్ నాట్ ఇంపార్టెంట్. నేను చెప్పొచ్చు, కాకపోతే అది ఇంపార్టెంట్ కాదు, అది యూజ్లెస్. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ 8th యాజ్ ఏ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ రావడం జరుగుతుంది. ఏది ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న వాటి తర్వాత వచ్చేది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు. తర్వాత వచ్చేది వీళ్ళ తర్వాత వచ్చేవారు ఎవరు? ఇప్పుడు మనం 9th ర్యాంక్ కింద తీసుకుంటే ఎవరు వస్తారంటే యూపీఎస్సి చైర్మన్స్ వస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ రావడం జరుగుతుంది. అట్లనే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇట్లా 3 రావడం జరుగుతుంది. ఓకే, ఈ 3 కూడా మనం పాలిటీలో చదివేటప్పుడు కూడా ఈ 3ంటిని మనం ఒక కంపారిజన్ లెక్క చదువుకోవాలి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ అనేటివి ఇందులో సేమ్ ఉంటుంది. ఓకే, అట్లా చదువుకోవాలి దీన్ని. నెక్స్ట్ 10th అంటే 10వ ర్యాంక్ చూసినట్టయితే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, ఇంతకుముందు మనం లోక్సభ సంబంధించిన స్పీకర్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరు కూడా ఒకటో ర్యాంక్ అంటే ఒకే ర్యాంక్ కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్. ఓకే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ సీఎంస్ ఆఫ్ స్టేట్స్, వాళ్ళు డిప్యూటీ సీఎంస్. ఓకే, అట్లనే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ వేరే ర్యాంక్ అది, ఇక్కడ డిప్యూటీ. ఓకే, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఇది గుర్తుంచుకోండి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇది ఇంపార్టెంట్ ఈ ర్యాంకుకి సంబంధించి. నేను 11th ర్యాంకుల గురించి చెప్తున్నా. 11th ర్యాంక్ పొజిషన్ ఎవరు వస్తారంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రావడం జరుగుతుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మనకి 11th అంటే వీళ్ళందరి తర్వాత వచ్చే 11th ర్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు. మనం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఓకే, దాని తర్వాత పొజిషన్స్ గురించి నేను ఎగ్జాక్ట్గా కాకుండా కొన్ని చెప్తా. సో అవి గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్గా కాకుండా కొన్ని చెప్తా, అవి గుర్తుంచుకోండి. అంటే ఈ పొజిషన్ల తర్వాత వచ్చే పొజిషన్స్ గురించి చెప్తున్నా, అవి గుర్తుంచుకోండి. ఇక్కడి వరకు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి
అడిషనల్గా గుర్తుంచుకోండి. అంటే వీటి తర్వాత వచ్చేవి ఏంటి అంటే మైనారిటీస్ కమిషన్ యొక్క చైర్మన్. ఓకే, చైర్మన్ ఆఫ్ మైనారిటీస్ కమిషన్ యొక్క చైర్మన్ రావడం జరుగుతుంది. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ రావడం జరుగుతుంది, చైర్మన్ ఆఫ్ ఎస్సీస్. అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. అట్లనే ఎస్సీస్ అయిపోయిన తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, ఈ పొజిషన్స్ అన్నమాట. అట్లనే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్స్ రావడం జరుగుతుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్స్. ఓకే, గుర్తుందా? ఇంతమంది ఇంతకు ముందు చెప్పుకున్నవి అండ్ ఇప్పుడు చెప్పుకున్నవి, వీటన్నింటి తర్వాత హైకోర్టు గురించి వచ్చింది. ఓకే, అంటే సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత ఏంటంటే హైకోర్టు అని మనం అట్లా అంచనా వేసుకోవద్దు. ఓకే, హైకోర్టు అనేది చాలా లాస్ట్, చాలా దూరంలో ఉంది ర్యాంకింగ్స్లో. ఓకే, ఆర్డర్ వైజ్గా చూసినట్టయితే. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ తర్వాత అడిషనల్ సోలిసిటర్ జనరల్. ఓకే, అండ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్. బట్ ఇక్కడ చూడండి, అటార్నీ జనరల్ అనేది ఎక్కడో వచ్చింది. ఈ అడిషనల్ సోలిసిటర్ అండ్ అడ్వకేట్ జనరల్ అనేది అటార్నీ జనరల్ చూసినట్టయితే చాలా తక్కువలో ఉంది. అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది చాలా హైయెస్ట్ ర్యాంకింగ్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవనేవి ఇంపార్టెంట్ ర్యాంకింగ్కి సంబంధించిన ఈ ప్రోటోకాల్ ప్రకారం చూసినటువంటి ర్యాంకింగ్స్. ఇవి అదర్వైజ్గా గుర్తుంచుకోండి. సో ట్రై టు నెంబర్స్ కాకుండా ఇట్లా ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. Thank you for watching this video. If you like this video and share with your friends and subscribe my channel. Thank you friends.